నమః శివాయ. నారాయణ నారాయణ. ఇలా వేషం మార్చుకుని తమరు ఎటుపైనమై వెడుతున్నారు బుధ మహారాజా? ప్రణామం దేవర్షి. ప్రణామం బుధ మహారాజా, ప్రణామం. మరి తమరు నా ప్రశ్నకు సమాధానమియ్యనే లేదు. తమరి నివాస స్థానం బుధగ్రహాన్ని విడిచి యోగి వేషాన్ని ధరించి తమరు ఎటుపైనమై వెడుతున్నారు? దేవర్షి, నేను దేవగురు బృహస్పతి ఆజ్ఞను పాటించడానికి పృథ్వీలోకం వెడుతున్నాను. ఈ సమయాన నేను ఇంతకు మించి చెప్పలేను. నారాయణ నారాయణ. దేవగురువు బృహస్పతి నాకు గురువులే. తమరి పృథ్వీ యాత్ర యొక్క ఉద్దేశ్యం ఆయన నుండి తెలుసుకొనగలను, కానీ నేను స్వయంగా తమరి నుండే తెలుసుకోగోరుతున్నాను. తమరి చేష్టలతో నాకు అనిపిస్తోంది తమరు తమ ఉద్దేశ్యం నాకు చెప్పటం ఉచితమనుకోవటం లేదు. అర్థం కాలేదా? ఏం పర్వాలేదు, కానీ నేను మాత్రం తమరి శుభాన్నే కోరుకుంటాను. నాకు ఇంకో విషయం కూడా అర్థం కాలేదు. ఏ విషయం దేవర్షి? తమరు దేవి తారా చంద్రదేవుల పుత్రుడు. ఈ వాస్తవం సమస్త జగతి ఎరిగినదే. మరి తమరికి దేవగురువు బృహస్పతి యొక్క ఆజ్ఞని ఎందుకు పాటించాలి? తమరికి ఇది తెలియనిది కాదు. గ్రహాన్ని అవడంతో నేను ఒక దేవుడినే. దేవగురువు బృహస్పతి నాకు గురువులే. ఆయన ఆజ్ఞని పాటించటం నా కర్తవ్యం. ఈ మాత్రం తెలుసుకోవడం తమకు సరిపోదా? ఇక నాకు అనుజ్ఞనీయండి. ప్రణామం. నారాయణ నారాయణ. పరమ శివశంకరులు తమరి అన్ని మనోవాంఛల్ని నెరవేర్చుగాక. పరమశివ, ఈ నంది ప్రమదగణాలని తమరు కావాలని నిద్రలో అచేతనం చేశారా? వీరికి మనం వచ్చినట్లు కూడా తెలియటం లేదు. ఇలాంటప్పుడు ఇక్కడ ఎవరైనా రాక్షసుడు ఆక్రమణ జరిపితే ఏమవుతుంది? భస్మాసురుడు కైలాసంలో ప్రత్యక్షమైన పిమ్మట నువ్వు రాక్షసుల గురించి అధికంగా యోచిస్తున్నావు దేవి. మన కైలాసమునకు రాక్షసులు ఏదైనా ప్రత్యేక ఉద్దేశంతోనే వస్తారు. ఓం నమః శివాయ. జయము దేవాదిదేవ, జయము పార్వతీమాత. దేవి, నువ్వు ఇప్పటిదాకా భ్రమలో ఉన్నావు. ఇక ఈ నంది నిదురిస్తున్నట్లు నటిస్తే నిజానికి తను మేలుకుని ఉన్నట్లే లెక్క. ప్రభు, నేను మేలుకునే ఉన్నాను. ఇక ఈతను మెలకువగా ఉన్నట్లు అభినయిస్తూ మన ముందర చేతులు జోడించి నిల్చునే నాటకం ఆడితే అప్పుడు ఇతను నిజంగానే నిద్రిస్తూ ఉన్నట్లు. ఎందుకంటే అప్పుడు ఇతనికి చేయడానికి అంటూ ఏమీ ఉండదు. నాకు అర్థం కావటం లేదు స్వామి. తమరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము చెబుతాం ఏమనుకునేది. నువ్వది ప్రత్యక్షంగా చూస్తున్నావు. ఇప్పుడు నువ్వే చెప్పు, ఈ సమయాన నంది మెలకువతో ఉన్నాడా లేక నిద్రిస్తున్నాడా? నంది, నువ్వే చెప్పు. ఇప్పుడు నువ్వు మేల్కొని ఉన్నావా లేక నిద్రిస్తున్నావా? క్షమించండి మాత, నేను కూడా పరమేశ్వరుల అంశతోనే ఉత్పన్నమయ్యాను. ఆయన నామస్మరణ చేస్తూ ఉంటే మేలుకొని మెలకువతోనే ఉంటాను. ఇక నన్ను నిద్రిస్తూ చూస్తే అప్పుడు మెలకువగానే ఉంటాను. మరి దీని అర్థం నందికి మా మాటలు ఈటెల్లా గుచ్చుకున్నాయని దేవి. అందుకని ఇతడు నిరంతరం మేలుకునే ఉంటాడు. అవశ్యం ప్రభు, తమ ఆదేశం పొందకుండా మేము నిద్రించడం అసంభవం. మరిక నాకు అనుజ్ఞనీయండి స్వామి. ఇంతటి దీర్ఘ గగన విహారము, గ్రహాలలో యాత్రల పిమ్మట నాకైతే నిద్ర ఆవశ్యకమే. శక్తి స్వరూపిణి పార్వతి ఎప్పటికీ నిద్రావసరాలు కాదు, ఇది మాకు తెలుసు. ఇక నువ్వు విశ్రాంతి తీసుకుంటానంటే అవశ్యం తీసుకో. పార్వతీదేవికి విశ్రమించడానికి అనుమతి లభిస్తుంది. కానీ పరమేశ్వర్లు సదా జాగ్రత్తావస్థలోనే ఉంటారు. అది మరి సహజమే కదా.
కారణమేమంటే వారే స్వయంగా నిద్రావస్థలో ఉన్నట్లయితే ఈ సంసార చక్రం ఎలా నడుస్తుంది? సంసార చక్రాన్ని అదుపులో పెడుతూ శివలీలలో అంతర్గతమైన ఒక నూతన అధ్యాయం ప్రారంభం కాబోతోంది. దానిలో ముఖ్య పాత్రధారుడు మనుపుత్రుడైన ఇలుడు. ఇక్ష్వాక వంశజులు మనుపుత్రులు మహారాజు ఇలునికి జయము జయము జయము. న్యాయశీలులు శౌర్యవంతులు కీర్తివంతులు మహారాజు ఇలునికి జయము జయము జయము. మహారాజు ఇలులకు జయము. మహామంత్రి, మా రాజ్యములో సర్వత్రా కుశలమే కదా? అవును మహారాజా, సకల ప్రజలు మహారాజు గారి సత్పాలన ఇంకా న్యాయప్రీత్వాలని కొనియాడుతూ ఉన్నారు. రాజ్యంలోని అన్ని ప్రాంతాలలో ప్రజలంతా సుఖంగా ఎంతో శాంతిగా ఉన్నారు. కానీ అందరి మనసుల్లోనూ ఒకటే ప్రశ్న తలెత్తుతూ ఉంటోంది. ఆ ప్రశ్న ఏమిటి మహామంత్రి? తమరు మౌనంగా ఉండిపోయారే మహామంత్రి. ఆ ప్రశ్న ఏమిటో మాకు స్పష్టంగా చెప్పండి. ఆ ప్రశ్న తమరికి తెలియనిది కాదు మహారాజా. ప్రతి ఒక్కరూ మనకి కాబోయే రాజు ఎప్పుడు జన్మిస్తాడో అన్నది తెలుసుకునేందుకెంతో ఉత్సుకులై ఉన్నారు. ఓం నమః శివాయ. తమరు చెప్పింది నిజమే మహామంత్రి. ఈ ప్రశ్న మాకు కూడా తెలుసు. మరి దీనికి సమాధానం ఏది? మా వద్ద లేదు. మేము ఈ ప్రశ్నని పలుమార్లు వేసుకుంటూ ఉంటాము. మహారాజు ఇలులకి జయము. మహారాజా, రాజజ్యోతిష్కులు, శివభక్తులు, ప్రమథేశులు వారు తమరిని కలవాలనుకుంటున్నారు. అవశ్యం. మహామంత్రి, తమరు వెళ్ళి ఆయన్ని మర్యాదపూర్వకంగా తోడుకొని రండి. తమ ఆజ్ఞ మహారాజా. ఓం నమః శివాయ. పౌరులందరూ ఇది తెలుసుకునేందుకు ఉత్సుకులై ఉన్నారు. మనకి కాబోయే యువరాజు ఎప్పుడు జన్మిస్తాడోడని, ఎప్పుడు జన్మిస్తాడో, ఎప్పుడు జన్మిస్తాడో, ఎప్పుడు జన్మిస్తాడో, ఎప్పుడు జన్మిస్తాడో. ఇక్ష్వాకు వంశజ మనుపుత్ర మహారాజు ఇలునికి జయము. తమరు ఎట్టి చిత్తులో పడ్డారు మహారాజా? విచ్చేయండి రాజజ్యోతిష ప్రమదేశ. తమరికి స్వాగతం. తమరి చింతను చూసి మాకు కూడా దిగులు కలుగుతుంది మహారాజా. చెప్పండి, ఆ సమస్య ఏమిటి? దేని వలన తమరు వ్యధతో ఉన్నారు? బ్రహ్మదేశుల వారు, మా రాజ్యము ఇంకా మా వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏ విషయమూ తమ వద్ద దాచలేదు. మా చింతకు కారణము కూడా తమరికి విదితమే. తమరు కూడా ఈ సమస్యకు తగిన పరిష్కారమును మాకు తెలుపలేరా? తమరి ఈ చింతను పోగొట్టడానికే మేమిక్కడికి వచ్చాము మహారాజా. బ్రహ్మదేశుల వారు, అంటే ఆ ప్రశ్నకి సమాధానం లభించిందా? పరమేశ్వరుల కృపతో ఏదీ అసంభవం కాదు మహారాజా. ఈ విషయాన్ని మనం చర్చించాలి అంటే ఏకాంతం ఎంతో ఆవశ్యకం. తమరితో కొద్ది సమయం ఏకాంతంగా చర్చించాలని మా కోరిక. అవశ్యం. విచ్చేయండి మా రాజ్యకక్షలోకి. ఏమిటి తమరనేది బ్రహ్మదేశుల వారు? యథార్థమే మహారాజా. మహారాణి విజయకి సంతాన యోగం లేదు. మేము కేవలం జ్యోతిష సిద్ధాంతాలనే కాదు, శతరుద్ర మంత్రం కూడా సాధన చేశాము. మా ఈ శివభక్తి శక్తిపైన కూడా మాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. దాంతో మాకు సంకేతం లభించింది, తమరికి యువరాజు తప్పక పుడతాడు అని. కానీ మహారాణి విజయ గర్భాన కాదు. బ్రహ్మదేశుల వారు, ఈ మాటను విశ్వసించలేకున్నాము. ఇది తమరూ అర్థం చేసుకోగలరు. మహారాణి విజయిని ఈ మాట ఎంతగా గాయపరుస్తుందో అది తమరు కూడా తప్పక అంచనా వేయగలరు.
మేము ఆమెకి ఎలా చెప్పగలము? ఆమె మా భావి యువరాజుకి మాత కాలేదు అని. ఇప్పుడు ఆమెకు చెప్పవలసిన ఆవశ్యకతే లేదు. సరైన సమయంలో ఆమెయే తెలుసుకోగలరు. అప్పుడు ఆమె దీని గురించి కొంచెం కూడా బాధపడరు. బ్రహ్మదేశుల వారు, విధాత ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు? ప్రథమ పురుషుడైన మనువు పుత్రుడికి సంతానం లేకపోవడమా? అది విధాత దోషము కాదు మహారాజా. మనువంశపు ఆరాధ్య దేవుడు దేవాధిదేవ శివశంకరుడు. ఆయన లీలల్ని తెలుసుకోవడం మనకి సాధ్యం కాదు. కానీ విశ్వసించండి, ఏమి జరిగినా శుభమే జరుగును. తమరికి పరమశివుల కృప సదా తోడుంటుంది. ఇక ఆ పరమశివుల కృప కలిగిన వారికి వారి సమస్యలకు పరిష్కారాన్ని స్వయంగా వారే సూచిస్తారు. అందుకే తమరు ఇలా చింతిస్తూ వ్యధ చెందవలసిన ఆవశ్యకతయే లేదు. ఇక తమరికి తమ భావి యువరాజు ప్రతిరూపం శీఘ్రమే కనపడగలదు. అంతే. ఈ సందేశాన్ని ఇయ్యడానికే మేము వచ్చాము. పరమశివులు మీకు శుభము చేకూర్చుగాక. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మహారాణి విజయ, ఏమైనది మహారాణి? నువ్వు ఇంత రాత్రైనా నిద్రించలేదా? ఏమైనది మహారాణి? నీ దుఃఖానికి కారణం ఏమిటి మహారాణి? అది మాకు కూడా చెప్పాలని అనిపించలేదా? లేదు మహారాజా, నాకెట్టి దుఃఖం లేదు. మీ వంటి గొప్ప పతిని పొందిన నాకు ఎట్టి దుఃఖం కలుగలదు. కొన్ని విషయాలు మనసులోకి తలంపుకి రాగానే నా మనసు ఉదాసీనమవుతూ ఉంటుంది. ఈ ఉదాసీనతకి కారణం మాకు తెలియనిది కాదు మహారాణి. నాకు తెలుసు, మీరు నా బాధ ఎరుగకపోరని మీలోనే మీరు మీ దుఃఖాన్ని పూర్తిగా దిగమింగుకొని మీ మనసులోనే బాధపడతారని. ఈ మాట కొద్దిసేపటి క్రితం వరకు నిజమే, కానీ ఇప్పుడు మాకు ఎట్టి దుఃఖమూ లేదు. రాణనాథ, మన వివాహం జరిగి 12 వత్సరాలు గడిచింది. మరైనా ఇప్పటికీ మనం సంతాన సుఖానికి నోచుకోలేదు. అర్థం కావటం లేదు మన ఈ గొప్ప వంశానికి ఇది ఎవరి శాపమో. ఆ అభిశాపం నుండి శీఘ్రమే ముక్తిని పొందగలం మహారాణి. మాకు నమ్మకం ఉంది, మనకి శీఘ్రమే ఈ రాజ్యానికి యువరాజు ప్రాప్తించగలడు. ఈ నమ్మకానికి ఆధారం ఏంటి స్వామి? నాకైతే నమ్మకం కలగట్లేదు. నాకు నలువైపులా గాఢ అంధకారమే కనపడుతూ ఉంది. మా నమ్మకానికి ఆధారము రాజజ్యోతిష్కులు శివభక్తులు బ్రహ్మదేశుల వారి భవిష్యవాణి. రాజజ్యోతిష్కులు బ్రహ్మదేశుల భవిష్యవాణి? భవిష్యవాణి అన్ని సమయాల్లోనూ సత్యసిద్ధం కాబోదు స్వామి. బ్రహ్మదేశులు రాజజ్యోతిష్కులు అవడమే కాకుండా పరమ శివభక్తులు కూడా. ఇది నీకు తెలిసినదే. ఆయన చెప్పినది ఎప్పటికీ అసత్యము కాజాలదు. ఆయనే మాకు చెప్పారు.
మనకు కలగబోయే భావి యువరాజు యొక్క ప్రతిరూపం శీఘ్రమే కనబడగలదని. కాబోయే యువరాజు ప్రతిరూపమా? ఓం నమః శివాయ. ప్రజాపాలకులు మహారాజు ఇలా, మహారాణి విజయ సదా కీర్తివంతులు కండి. విచ్చేయండి యోగేశ్వర. ఇంత రాత్రి వేళ తమరు మా శయన కక్షలోనా? తమరు ఎక్కడి నుంచి వచ్చారు యోగేశ్వర? మనుపుత్రుడైన మహారాజు ఇలా, నేను తమరి కీర్తిని బాగా వినియున్నాను. యాచించిన యోగిని తమరెప్పుడు నిరాశపరచరు. యోగి పుంగవుల సేవ చేయడం మాకు పరమధర్మం. కానీ తమరు ముందు ఒక మాట చెప్పండి. తమరు ఎవరు? ఇంకా మా నుంచి ఎట్టి సహాయాన్ని అపేక్షిస్తూ ఉన్నారు? ఆవశ్యకత కేవలము తమరి రాజ్యములోని కామ్యక వనమందు ఏకాంత తపోభూమి. అక్కడ నేను ఏ బాధ లేకుండా శివారాధన చేసుకుంటాను. అక్కడ ఎవ్వరూ కూడా నా తపస్సుకి విఘ్నాన్ని కలిగించరాదు. ఇది కేవలం మా మహద్భాగ్యం యోగి. తమలాంటి యోగి మా కామ్యకవనాన్ని పావనం చేస్తే అది మాకు గౌరవప్రదమే. మా రాజధానికి కొద్ది దూరంలో పర్వతాల మధ్య కామ్యకవనం ఉన్నది. అక్కడ తపస్సు చేసుకునే వారికి సకల మనోవాంఛలు నెరవేరుతాయి. అక్కడే సరోవర తటాన తమరి ఆశ్రమానికి ఏర్పాట్లు రాజ్యం తరపున చేయబడతాయి. వద్దు మహారాజా, నాకు అన్యమైన సహాయమేది అక్కరలేదు. తపస్వి తన తపోభూమిని స్వయంగా తన చేతులతో నిర్మించుకోవాలి. అందుకొరకు తమరి అనుమతిని పొందటమే నా ఉద్దేశ్యం. నిజం చెప్పాలంటే యోగులకు రాజు నుంచి అనుమతి పొందాల్సిన ఆవశ్యకతయే లేదు. ఇది శిష్టాచారము రాజా. తమరికి తెలుసు కదా, ఆ పరమేశ్వరులు కూడా హిమాలయాలపైన తపస్సు చేసే ముందు హిమాచలుని అనుమతి తీసుకోవటం ఉచితమనుకున్నారు. మరి నేను ఒక సాధారణ యోగిని. తమరి అనుమతికై నేను తమరికి కృతజ్ఞుడను. శుభమస్తు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చూసావా మహారాణి, రాజజ్యోతిష్కులు బ్రహ్మదేశుల భవిష్యవాణి ఇంత శీఘ్రముగా సత్యసిద్ధమవుతుందని మేము విశ్వసించనే లేదు. ఇప్పుడు మా నమ్మకము ఇంకా బలపడినది. అంటే ఈ అతి సుందరమైన యువకుడు మన కాబోయే యువరాజుకి ప్రతిరూపమా? అవును మహారాణి, ఇలాంటి మనోహరుడు ఇంకా సుందరుడు అవుతాడు మన కాబోయే యువరాజు. పుట్టబోయే రాకుమారుని గురించి బంగారు కళల్లో మునిగిపోయారు మహారాజు మహారాణి. వారికి భవిష్యత్తు వర్తమానంగా మారిపోయినట్లయింది. కానీ భవిష్యత్తులో ఏమి జరగనుందో అది కేవలం ఆ పరమేశ్వరునికే